ओम शांति। ऐसे तो बाबा से हमारे सर्व संबंध हैं। अभी बाबा ने हमें खुली ऑफर की है। బాబాతో మనకి సర్వ సంబంధాలు ఉన్నాయి. బాబా ఇప్పుడు మనకి ఒక ఆఫర్ ఇస్తున్నారు. जिस भी संबंध से मुझे याद करोगे उस संबंध का वो रस देगा, उपस्थित हो जाएगा. ఏ సంబంధంతో మనం బాబాని జ్ఞాపకం చేస్తే ఆ సంబంధం యొక్క అనుభూతి, దాని యొక్క రిటర్న్ బాబా మనకి ఇస్తారు. परंतु फिर भी हम 3 संबंधों से विशेष रूप से बाबा को याद करते हैं. కానీ మనం 3 సంబంధాలతో బాబాని విశేషంగా జ్ఞాపకం చేస్తూ ఉంటాము. जो पूरा दिन में एक नेचुरल सी याद बनी रहती है भगवान के प्रति, वो किस संबंध में बनी रहती है? సహజ రూపంలో మనం రోజంతా బాబాని ఏ రూపంలో ఎక్కువగా జ్ఞాపకం చేస్తాం? पिता बाबा, एक नेचुरल सी याद हो गई हमारे लिए. అది మనకి సహజం అయిపోయింది కదా, బాబాని తండ్రి రూపంలో మనం జ్ఞాపకం చేయడం. जब कोई भी ज्ञान के महावाक्य हम सुनते हैं तब किस रूप में उपस्थित होते हैं बाबा? మనం జ్ఞానం యొక్క మహావాక్యాలు వింటున్నప్పుడు బాబా ఏ రూపంలో మన ముందు ఉంటున్నారు? परम शिक्षक. तीसरा रिश्ता कौन सा है? మూడో సంబంధం ఏంటి? పరమ శిక్షకుడి రూపంలో బాబా జ్ఞానం వినిపిస్తున్నారు. మూడో రూపం ఏంటి? जी గట్టిగా చెప్పండి. परम सद्गुरु. इसको हम भूले रहते हैं. పరమ సద్గురువు, ఆ రూపాన్ని మనం ఎక్కువగా మర్చిపోతూ ఉంటాం. और ये रिश्ता बहुत ही महत्वपूर्ण रिश्ता है. కానీ ఈ సంబంధము చాలా మహత్వపూర్వకమైనటువంటి సంబంధం. इतिहास गवाह है, जब बड़े बड़े शक्तिशाली विश्व विजयी राजाएं संकट में, समस्याओं में पड़ जाते थे तो कहाँ जाते थे? మనకి చరిత్రలో కూడా కథల్లో ఏం చెప్తూ ఉంటారు? విశ్వాన్ని జయించినటువంటి చక్రవర్తులు, మహారాజులు కూడా ఏదైనా సంకట సమయం, విపరీత పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు వాళ్ళు? तो ये जो रिश्ता है परम सद्गुरु का, बहुत ही इम्पोर्टेंट रिश्ता है हमारा उसके साथ. మరి ఈ పరమ సద్గురు అనేటువంటి సంబంధము చాలా అవసరమైనటువంటి సంబంధం, మనం బాబాతో పెట్టుకోవాల్సింది. परंतु इस संबंध को हम ज़्यादा इम्पोर्टेंस नहीं देते हैं. కానీ ఈ సంబంధానికి మనం ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వటం లేదు. पिता और शिक्षक, देखिए दुनिया में भी उनकी एक लिमिट होती है. తండ్రికి శిక్షకుడు, టీచర్ గారును సంబంధము ఒక లిమిట్ వరకే ఉంటుంది. అది पिता के पास जितनी प्रॉपर्टी होगी उतना ही अपने बच्चे को देगा. बच्चे चाहे कितना भी प्रिय क्यों ना हो, लेकिन जितना होगा उतना ही देगा. తండ్రి దగ్గర ఎంత ఉందో అంతే కదా తన కొడుకుకి ఇవ్వగలుగుతాడు. కొడుకు ఎంత ఆశించినా తండ్రి దగ్గర ఉన్నంత వరకే తను కొడుకుకి ఇవ్వగలుగుతాడు. बच्चे यदि 4 है तो बांट के देगा. ఒకవేళ 4 పిల్లలు అనుకోండి, మళ్ళీ అందులో పనిచేయాల్సి వస్తుంది. टीचर के लिए भी ऐसा ही है. स्टूडेंट कितना भी प्रिय क्यों ना हो, लेकिन यदि पढ़ाई में वीक है तो मार्क्स कैसे देगा? అలాగే టీచర్ సంబంధం కూడా, ఆ స్టూడెంట్ ఎంతైనా ఇష్టమై ఉండొచ్చు, కానీ సరిగ్గా చదవట్లేదు అనుకోండి, అప్పుడు మార్కులు ఎలా ఇవ్వగలుగుతాడు? कैसे मार्क्स होंगे उसके? సరిగ్గా చదవని పిల్లవాడికి మార్కులు ఎలా వస్తాయి? प्रिय होना अलग बात है, परंतु एक लिमिटेशन है जिसको फादर और टीचर क्रॉस नहीं कर सकते. ప్రియం అయితే అయ్యి ఉండొచ్చు వాళ్ళు, కానీ ఒక తండ్రిగా, ఒక శిక్షకుడిగా వాళ్ళకి లిమిట్ ఉంటుంది, ఇంతే ఇవ్వాలి అనేది ఉండిపోతుంది వాళ్ళకి. परंतु ये जो परम सद्गुरु है ये अनलिमिटेड है. ये किसी लिमिट में नहीं बनता है.
కానీ పరమ సద్గురువు అనేటువంటి సంబంధంలో అయితే అసలు లిమిట్ అనేదే లేదు, ఎంతైనా ఇవ్వచ్చు. अगर एक बार परम सद्गुरु राजी हो जाए, प्रसन्न हो जाए, तो फिर जो कहावत है ना दुनिया में कि जब ऊपर वाला देता है तो छप्पर फाड़ कर देता है, ये कहावत उसके लिए है. అయితే వాళ్ళు ఇవ్వాలి అని గనక అనుకున్నారనుకోండి, వాళ్ళు ప్రసన్నులయ్యారనుకోండి, ఇంక ఎంతైనా ఇస్తారు వాళ్ళు. దాని గురించే చెప్తారు, పైనున్న వాడికి నచ్చాము అంటే, ఆయనకి ప్రియమయ్యాము అంటే ఇంకా అంతులేనంత అంతుకట్టలేనంత విలువైన సంపాదిస్తారని. अब हमें परम सद्गुरु को प्रसन्न करना है. ఇప్పుడు మనము ఆ పరమ సద్గురువుని ప్రసన్నం చేసుకోవాలి. उससे हर सुबह एक वरदान, एक गोडली गिफ्ट प्राप्त करना है. ప్రతిరోజు మనము ఆ గురువు దగ్గర నుంచి తెల్లవారుజామున ఒక వరదానాన్ని, ఒక గుణాన్ని వరంగా తీసుకోవాలి. गॉड ने कभी गिफ्ट दी है तभी कहावत है गोडली गिफ्ट. భగవంతుడు బహుమతిగా మనకిస్తున్నారు, అందుకనే గాడ్లీ గిఫ్ట్ అంటారు దాన్ని. देखिए छोटे छोटे से बच्चे बहुत अच्छा सॉन्ग गाते हैं, नृत्य करते हैं, पेंटिंग करते हैं. अभी छोटे हैं, 3 years 4 years. उनसे पूछो तुमने कहाँ सीखा, रिस्पॉन्स क्या होता है? ఎప్పుడైనా మీరు చిన్న చిన్న పిల్లలు గనక బొమ్మలు గీయడం కానీ లేదా పాటలు పాడడం కానీ ఏదైనా విశేషంగా వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళని మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇది అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? मुझे गॉडली गिफ्ट मिली है ये. నాకు గాడ్లీ గిఫ్ట్ అంటే భగవంతుడు ఇచ్చిన బహుమతి, విశేషత ఇది అని చెప్తారు. गॉडली गिफ्ट क्या होती है? जो बिना मेहनत प्राप्त होती है. గాడ్లీ గిఫ్ట్ అంటే భగవంతుడిచ్చే బహుమతి అంటే మనం ఏ శ్రమ చేయకుండా మనకి లభించేదాన్ని అంటాం దాన్ని. जैसे एक व्यक्ति गायन कला सीख रहा है तो उसके लिए फी भी जमा कर रहा है, मेहनत भी कर रहा है, सुरों को जान रहा है, फिर भी उसको ठीक से गाना नहीं आता है. కొందరు ఉదాహరణకి పాటలు పాడడం నేర్చుకోవాలనుకున్నారనుకోండి, చాలా కష్టపడతారు, సాధన చేస్తారు, ఒక టీచర్ని వెతుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు. సాధన ఎంత చేసినా వాళ్ళకి పాపం పాడాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళకి మంచిగా రాదు. और एक 3 साल का बच्चा ऑटोमेटिक गा रहा है, सुरों में गा रहा है, बहुत अच्छा गा रहा है, बिना सीखे गा रहा है. మరి ఇంకొక వైపు ఏమో చిన్న పిల్లవాడు చాలా బాగా పాటలు పాడుతూ ఉంటాడు, ఏమీ నేర్చుకోడు, ఎవరి దగ్గర ఏ సాధన లేదు, కానీ నోటి నుంచి అలాగ ఎంతో మంచి స్వరంతో పాట పాడుతూ ఉంటారు. तो उसके पास क्या है? మరి ఏమున్నట్టు ఈ బాబు దగ్గర? कभी ना कभी उसने भगवान को प्रसन्न किया और ये गिफ्ट प्राप्त की. ఎప్పుడో అప్పుడు ఆ పిల్లవాడు ఆ ఆత్మ భగవంతుడిని ప్రసన్నం చేసుకుని ఉంటారు, అందుకే భగవంతుడు బహుమతిగా ఆ విశేషతని ప్రసాదించారు. तो अब हमें परम सद्गुरु को प्रसन्न करना है, उसके लिए क्या करें? మరి మనం ఇప్పుడు భగవంతుణ్ణి పరమ సద్గురువుని ప్రసన్నం చేసుకోవాలి. మరి దానికోసం ఏం చేయాలి? మనం क्या करेंगे? ఏం చేయాలి చెప్పండి? बताइए क्या చెప్పండి. करेंगे? ఏం చేయాలి పరమ సద్గురువుని ప్రసన్నం చేసుకోవాలంటే? जिसको प्रसन्न करना होता है 2 बातों का विशेष ध्यान रखना होता है. इसे पसंद क्या है और नापसंद क्या है. ఎవరినైనా మనము ప్రసన్నం చేసుకోవాలంటే 2 విషయాలు మనం బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటి? వాళ్ళకి ఏది ఇష్టము, ఏది అయిష్టం. परम सद्गुरु की फेवरेट क्या है? పరమ సద్గురువుకి ప్రియమైంది ఏంటి? क्या है उसको बहुत पसंद? ఏంటి ఆయనకి చాలా ప్రియమైంది ఏంటి చెప్పండి? जी, ఖుషి. श्रेष्ठ कर्म, శ్రేష్ఠ. खुशी. భగవంతుడికి చాలా ఇష్టమైంది ఏంటి? सबके अलग अलग जवाब आ रही हैं. సచ్చే దిల్ బోల్ రే. सच्ची दिल. సచ్చే దిల్.
क्लीन हार्ट, है ना। देखिए भक्ति मार्ग में भी भगवान के लिए वो रीति रस्म है भगवान को प्रसन्न करने के लिए। భక్తి మార్గంలో కూడా చూడండి భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏదో ఒక విధి విధానం పెట్టారు కదా. और ज्ञान मार्ग में भी संगम युग पर खास सद्गुरु के लिए हम वो रीति रस्म करते हैं. భగవంతుణ్ణి మరి ఈ సంగం యుగంలో కూడా మనం ప్రసన్నం చేసుకోవడానికి మనం కూడా ఆ విధి విధానాన్ని పెట్టుకున్నాం. अब बताइए वो कौन सी रीति रस्म है जो भक्ति में भी चलती है, ज्ञान मार्ग में भी चलती है. మరి భక్తిలోనూ నడుస్తోంది, ఇప్పుడు జ్ఞాన మార్గంలో కూడా నడుస్తుంది. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునే విధి విధానం ఏంటది చెప్పండి. जो उसकी बहुत फेवरेट है, ఆయనకి చాలా ప్రియమైంది. సమర్పణ స్మృతి. चलो थोड़ा और हिंट देती हूँ मैं, బలిహార होना. थोड़ा सा और हिंट देती हूँ. वो रीति रस्म हम सदगुरुवार को सतगुरु के लिए करते हैं. అక్క ఇంకా హింట్ ఇచ్చేశారు. భక్తిలో చేసేది, ఇక్కడ జ్ఞాన మార్గంలో చేసేది, సద్గురువారం నాడు సద్గురువుకి చేసేది విధి విధానం ఏంటి? सदगुरु की फेवरेट अति प्रिय है भोग. సద్గురువుకి అతి ప్రియమైంది చాలా ఫేవరెట్ ఏంటంటే భోగ్ పెట్టడం, నైవేద్యం. बहुत गहरी बात बता रही हूँ, आप इस पे विचार कीजिएगा. ఇది చాలా గుహ్యమైన విషయము, మీరందరూ కొంచెం దీని గురించి ఆలోచించాలి. जो सारी सृष्टि का पालन करता है वो खुद भूखा है. మొత్తం సృష్టినే పాలన చేస్తున్నటువంటి ఆ తండ్రి ఆకలితో ఉన్నాడు. कभी ऐसा सुना ఎప్పుడైనా అలా విన్నారా? कि किसी के दरवाजे पर रोज 200 लोग भोजन करते हो और वो खुद भूखा रहता हो? ఎక్కడైనా విన్నారా? ఎవరి ఇంటి దగ్గరైనా 2000 మంది పైగా రోజు భోజనం చేస్తున్నారు, కానీ ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఆకలితో ఉన్నాడు. वो सारी सृष्टि की पालना करता है और खुद भूखा है. ఆయన మొత్తం సృష్టిని పాలన చేస్తున్నారు, అటువంటి ఆ తండ్రి ఆకలితో ఉన్నారు. किसका भूखा है भगवान? దేని యొక్క ఆకలితో ఉన్నారు ఆయన? बाय చెప్పండి. जी, बच्चों का परिवर्तन के लिए और बच्चों के परिवर्तन का भूखा है. वो भावना. तो उसका भी बेस है. जब तक वो बेस पावरफुल नहीं होगा तब तक चेंज नहीं होगा. बेस. यस, देखिए माताएं बहुत प्यार करती है बाबा को, इसीलिए वो उनका एक ही जवाब है, भगवान भावनाओं का भूखा है. మాతలకి చాలా ప్రేమ ఉంది భగవంతుడు అంటే, అందుకే వాళ్ళే చెప్పారు జవాబు. భగవంతుడు భావనల యొక్క ఆకలితో ఉన్నారు. और भाड़ा किसका देता है भगवान? మరి ఎవరికి ఇస్తారు భాగ్యాన్ని? भावनाओं का ही भाड़ा देता है. భావనతో చేసిన వారికే ఫలితాన్ని ఇస్తారు. भगवान दाल चावल का, रोटी सब्जी का, पूरी का, फल फ्रूट का, खीर का, हलवे का भूखा नहीं है. భగవంతుడు పూరి, స్వీట్, హల్వా వీటి యొక్క ఆకలితో లేరు. वो केवल भावनाओं का भूखा है. ఆయన కేవలము భావనల యొక్క ఆకలితో ఉన్నారు. अभी देखिए भक्ति मार्ग में भी हम भगवान को प्रसाद चढ़ाते हैं ना. भक्त भी भगवान की वीकनेस को जानता है. భక్తి మార్గంలో కూడా మనం భగవంతుడికి నైవేద్యం పెడతాం కదా, అంటే భక్తులు కూడా భగవంతుడి వీక్నెస్ ఏంటో పట్టేసుకున్నారు. और उसकी वही नब्ज दबाता है पकड़ करके. వాళ్ళు కూడా భగవంతుడి నాడి ఏంటో తెలుసుకున్నారు. तू मेरी एक मन्नत पूरी कर, मनोकामना पूरी कर, मैं तेरा मन पसंद प्रसाद तुझे चढ़ाऊंगा. భక్తులు ఏమని కోరుకుంటారు, మొక్కుకుంటారు కదా, నా మనసులో ఉన్న కోరిక తీర్చావంటే తండ్రి నీకు ఫలానా నైవేద్యం పెట్టిస్తానంటారు. 1 लाख की मनोकामना पूरी कर,
₹1.25 का प्रसाद चढ़ाऊंगा। 1,00,000 రూపాయల నా పని పూర్తయ్యేలా చూడు, నీకు 100 రూపాయలు పెట్టి భోగ్ పెట్టిస్తానంటారు నైవేద్యం. और भगवान भोलेनाथ ₹1.25 के प्रसाद के लालच में 1,00,000 की मनोकामना पूरी कर देता है. కానీ భగవంతుడు భోలానాథుడు 100 రూపాయల నైవేద్యం భావనతో పెట్టే నైవేద్యం కోసం 1,00,000 రూపాయల పనిని పూర్తి చేసేస్తాడు. क्योंकि उससे प्रसाद अति प्रिय है. ఎందుకంటే ఆయనకి ఆ ప్రసాదము అతి ప్రియం. देखिए, जहाँ भगवान हो, जहाँ भक्ति हो, जहाँ कर्म कांड हो, बिना प्रसाद के अधूरे. చూడండి, ఎక్కడైనా ఏ పూజ జరిగినా, ఏ వ్రతం జరిగినా, లేదా ఏ కర్మకాండ జరిగినా ప్రసాదం లేకుండా ఎక్కడ ఏది జరగదు. ब्राह्मण परिवार में कोई भी शुभ अवसर हो, फेस्टिवल हो, इवन गुरुवार हो, भले ही आंधी तूफान कुछ भी हो, लेकिन गुरुवार को हर हाल में भोग लगता ही लगता है. అలాగే బ్రాహ్మణ పరివారంలో కూడా ఏ పండగైనా, ఏ విశేష కార్యమైనా, అలాగే గురువారమైనా, అది తుఫాన్ రానివ్వండి, ఏదైనా జరగనివ్వండి, కానీ బాబాకైతే భోగ్ పెడతాం. लगता है ना. व्यक्ति जन्मता है तो प्रसाद, उसके जीवन में कोई भी शुभ संस्कार होते हैं तो प्रसाद, इवन जब उसका अंतिम संस्कार होता है, जब तक उसके नाम का प्रसाद ना लगाया जाए, भोग ना लगाया जाए, तो हिंदू धर्म में मान्यता है कि उसकी आत्मा भटकेगी. వ్యక్తి పుట్టడంతోనే ప్రసాదం పెట్టిస్తారు, భగవంతుడు పెట్టిస్తారు నైవేద్యం. ఏదైనా విశేష కార్యంలో సాధించినా కూడా భగవంతుడికని పెట్టిస్తారు. అలాగే చనిపోయినప్పుడు కూడా భగవంతుడికి ఏదైనా పెట్టాలి, లేకపోతే ఆత్మ ఇంకా భ్రమిస్తూ ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. इसीलिए कितना भी गरीब से गरीब क्यों ना हो, जरा सा ही क्यों ना भोग लगाए, भोग जरूर लगाते हैं ताकि आत्मा भटकने से बच जाए. అందుకే ఎంత పేదవాళ్ళైనా కానివ్వండి, వాళ్ళు ఎంతో కొంచెం అయినా సరే ప్రసాదం పెడతారు, నైవేద్యం తయారు చేస్తారు, లేకపోతే ఆత్మ భ్రమిస్తుంది అని వాళ్ళు చేస్తారు. ఆ విధంగా है क्या ये प्रसाद? వాస్తవానికి ప్రసాదం ఏంటి అసలు? हम देखते हैं कि जब हम प्रसाद चढ़ाते हैं या हम भोग लगाते हैं, थाली में से एक दाना भी इधर से उधर नहीं होता है. మనం భోగ్ పెట్టేటప్పుడు మనం ఆ కంచంలో ఏదైతే బాబాకు పెడుతున్నామో పెట్టేటప్పుడు ఒక మెతుకు కూడా కిందది పడకుండా చూసుకుంటాం. और फिर भी हम लगाते हैं, बार बार लगाते हैं, हर बार लगाते हैं. పదే పదే పెడతాం, చాలాసార్లు కూడా మనం భోగ్ పెడుతూ ఉంటాం. क्या लेता है भगवान उसमें से? భగవంతుడు ఏం తీసుకుంటారు అందులోంచి? हमारा एक अन्न का दाना भी इधर से उधर नहीं, झूका तू है सब. ఒక్కొక్కసారి కింద మీద పడిపోతూ ఉంటది, అది అయినా స్వీకరిస్తాడా భగవంతుడు? तो ये भोग क्या है, प्रसाद क्या है? భోగ్ అంటే ఏంటి అసలు? ప్రసాదం అనేది ఏంటి అసలు అంటున్నారు. भगवान के प्रति हमारे मन में जो श्रद्धा है, प्रेम है, उस श्रद्धा और प्रेम को जब हम साकार रूप में ऑफर करते हैं, उसी को प्रसाद कहते हैं. అసలు ప్రసాదం అంటే ఏంటి అంటే, మనము భగవంతుడి పట్ల మనకున్నటువంటి ప్రేమ, శ్రద్ధ, భావనను సాకార రూపంలో తెలియచేసేదాన్నే ప్రసాదం అంటాం. हमारी भावनाओं का प्रतिरूप ही भोग है, प्रसाद है. మన భావనల యొక్క ప్రతిరూపమే భోగ్. अगर प्रसाद में, भोग में भावना नहीं तो वो प्रसाद भी नहीं. అదే మనం పెట్టే దాంట్లో భావన లేదనుకోండి, మనం అర్పించే దాంట్లో, అప్పుడు అది భోగ్ అవ్వదు, నైవేద్యం అవ్వదు. आपने 56 प्रकार का व्यंजन रखा भगवान को भोग लगाने के लिए, परंतु उसमें भावना नहीं है, तो भगवान उसको स्वीकार नहीं करेगा.
మీరు 36 రకాలు వండి పెట్టండి భగవంతుడికని, కానీ అందులో భావన లేదు అంటే గనక దాన్ని ఆయన స్వీకరించరు. क्योंकि वो भूखा किसका है? ఎందుకంటే ఆయనకి ఆకలి దేని మీద ఉంది? वो केवल केवल भावनाओं का भूखा है. ఆయన కేవలం భావనలపై యొక్క ఆకలితో ఉన్నారు. तो हर प्रसाद और भोग में भावना है तो वो भगवान को प्रिय है. కావున మనం తినే ప్రతి ప్రసాదం, మనం అర్పించేది ఏదైనా అందులో భావన నిండుంటేనే అది భగవంతుడు స్వీకరిస్తారు. कुछ भाई बहनों के मन में कुछ डाउट्स आते हैं. कई बार मुरली में भी बाबा कह देता है कि ये जो भोग लगाना है तो खेल पाल है, इसे बंद करो. అయితే చాలామంది అక్కేలకి అన్నయ్యలకి ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది. బాబా కూడా ఒక్కొక్కసారి మురళీలో చెప్తూ ఉంటారు, ఈ భోగ్ పెట్టడం అనేది ఇదంతా కూడా ఆట లాంటిది అని, దాన్ని ఆపేయండి అని కూడా అంటూ ఉంటారు. कुछ भाई बहन अल्प बुद्धि अपने स्वार्थ के लिए कुछ झूठे ड्रामे करने लग पड़े. కొంతమంది అక్కేలు లేదా అన్నయ్యలు స్వార్థ బుద్ధితో, అల్ప బుద్ధితో చిన్న చిన్న నాటకాలు లాంటివి చేస్తూ ఉంటారు. वो भोग लगाते, कहते हम में मम्मा आ गई, हम में बाबा प्रवेश कर गया. అంటే వాళ్ళు భోగ్ పెట్టి మాలోకే బాబా వచ్చేసారు, మాలోకి మమ్మ వచ్చేసారు అని అంటూ ఉంటారు. कभी कहते हम तो ट्रांस में गए, बाबा ने हमें ये डायरेक्शन दिया, वो डायरेक्शन दिया. झूठे मन गढ़त कहानी बनाने लगे. అంటే మేము ధ్యానంలోకి వెళ్ళాము, బాబా మాకు డైరెక్షన్ ఇచ్చారు, బాబా ఇలా చేయమన్నారు అంటూ వాళ్ళ మనసుకి తట్టింది వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. इसलिए भगवान की भावनाओं से खिलवाड़ किया. అంటే వాళ్ళు అక్కడ భగవంతుడి యొక్క భావనలతో ఆడుకుంటున్నారు. तो भगवान ने क्या बोला, मुझे चाहिए ही नहीं, बंद करो ये सब. అందుకే భగవంతుడు అలాంటి ఆటలు వద్దు, బంద్ చేసేయండి అంటున్నారు. भगवान की भावनाओं के साथ खिलवाड़ करना महा महा महापाप है. భగవంతుడు ఏ భావనతో అయితే ఉన్నారో ఆ భావనని మనం ఆటలాగా చేసేస్తే, మనకి నచ్చినట్టుగా చేస్తే గనక అది మహా పాపం అంటున్నారు. इस पाप से हम बचेंगे, ये पाप हमें नहीं करना. ఈ పాపం మనం ఎప్పటికీ చేయకూడదు. बाबा केवल मुकर्रर रथ में ही आता है, कोई और उसको संभाल कर नहीं बैठ सकता. బాబా స్వయంగా తనకై తాను వస్తున్నారు, ఆయన ఎవరు సంభాళించాల్సిన అవసరం లేదు. और बाबा अपनी शक्तियों को परम धाम में छोड़कर सिंपल बनकर आता है, तो भी केवल अभी वर्तमान में गुलजार दादी का ब्रेन ही उसे रिसीव कर सकता है, दूसरा कोई नहीं. బాబా పరంధామంలో తన శక్తులన్నీ వదిలేసి ఇప్పుడు సాధారణ రూపంలో కేవలం వర్తమాన సమయంలో గుల్జార్ దాది శరీరంలోకి వస్తున్నారు. కేవలం దాది యొక్క బ్రెయిన్ మాత్రమే ఆ శక్తిని స్వీకరించగలదు. गुलजार दादी पिछले 7 जन्मों से पवित्र है, इसीलिए वो रिसीव कर सकती है. గుల్జార్ దాది గత 7 జన్మల నుంచి పవిత్రంగా జీవించారు, కాబట్టి ఆమె ఒక్కరే ఆ శక్తిని తనలో ఇముడ్చుకోగలరు. अगर किसी और के अंदर बैठ जाए ना तो दिमाग के फटके टुकड़े हो जाएंगे. అలా అదే గనక భగవంతుడు ఇంకెవరి బుద్ధిలో కన్నా వచ్చారనుకోండి, వాళ్ళ బుద్ధి ముక్కలైపోతుంది. तो मम्मा आ सकती है किसी के तन में, उसकी तो अपनी बॉडी है, वो क्यों दूसरों के तन में आएगी. మమ్మ ఎవరి శరీరంలోకైనా వస్తారా? మమ్మ తన ఆల్రెడీ వేరొక శరీరంలోకి జన్మ తీసుకున్నారు కాబట్టి ఆమె కూడా రారు. आप जा सकते हो क्या किसी के तन में? మీరు వెళ్ళగలరా వేరొకరి శరీరంలోకి? तो वो अपना शरीर छोड़ के मेरे तन में कैसे आएगी? అలాగే మమ్మ కూడా వేరొక శరీరం తీసుకున్నారు, అది వదిలేసి ఎలా మన శరీరంలోకి వస్తారు? अगर वो आधे घंटे के बाद जाएगी तो पता लगेगा बॉडी का अंतिम संस्कार कर दिया घर वालों ने. ఒక అరగంట మమ్మ ఇలా వచ్చి వెళ్ళారనుకోండి, ఈ లోపల అక్కడ చనిపోయారనుకుని అంతిమ సంస్కారాలు కూడా చేసేస్తారు ఆ శరీరానికి. ऐसा सब नहीं होता है. అలా ఏం జరగదు. मम्मा बाबा नहीं आते किसी के तन में. మమ్మ బాబా ఎవరి శరీరంలోకి రారు అలాగా. तो
बाबा के पास भोग पहुंचता है या नहीं? మరి బాబా దగ్గరికి భోగు చేరుకుంటుందా చేరదా? बहन भाई प्रश्न पूछते हैं, बाबा के पास ये भोग जाता है क्या? చాలా మంది అడుగుతూ ఉంటారట, ఈ భోగ్ అసలు వెళ్తుందా బాబా వరకు, బాబా దగ్గరికి అని. क्या कहते हो आप? ఏమంటారు మీరు? వెళ్తుందా వెళ్ళదా? यदि भोग में भावनाएं हैं 100% जाता है. భోగ్లో గనక భావన ఉన్నట్లయితే 100% ఖచ్చితంగా వెళ్తుంది. और यदि भोग में भावनाएं नहीं हैं नहीं जाएगा. భోగ్లో కనుక ఆ పెట్టేటప్పుడు కనుక భావన లేకపోతే అది మాత్రం వెళ్ళదు. जब साकार बाबा ने अव्यक्त हुए, अपना शरीर पूरा किया, उस समय तीनों टाइम बाबा को भोग लगाया जाता था और संदेशी भोग लेकर जाती थी. బాబా బ్రహ్మ బాబా అవ్యక్తమైన తర్వాత మొదట్లో అంటే శరీరం విడిచిపెట్టిన వెంటనే సందేశీయులు వతనానికి భోగ్ తీసుకెళ్లేవారు. రోజుకి 3 సార్లు భోగ్ పెట్టేవారు. तो एक बार संदेशी ने जैसे ही बाबा को भोग ऑफर किया तो बाबा ने भोग की थाली को नहीं पकड़ा. అయితే ఒకసారి ఒక సందేశి అక్కయ్య భోగు తీసుకుని వతనానికి వెళ్ళినప్పుడు బాబా ఆ ప్లేట్ని తాకలేదు. बाबा ने कहा, बच्ची जाओ और जो निमित्त आत्मा है उसे चखा कर टेस्ट करा कर फिर वापस लेकर आओ. బాబా అన్నారట, బచ్చే కిందకెళ్ళు, నిమిత్తాత్మ ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మను ఒకసారి రుచి చూడమని అప్పుడు మళ్ళీ పట్టుకునిరా అన్నారట. जब आकर टेस्ट किया तो पता चला कि एक सब्जी में नमक नहीं था. అయితే కిందకొచ్చి దాన్ని రుచి చూస్తే అందులో ఒక కూరలో ఉప్పే వేయలేదంట. भोग बनता भी उसकी निगरानी में है, उसकी नजरों के अंदर भोग बनता है. మనం తయారు చేసేటువంటి ఆ ప్రసాదం కూడా ఆయన దృష్టిలోనే పడుతుంది, అది చేసేది కూడా ఆయన దృష్టిలో ఉంటుంది. इसीलिए तो मिस्टेक पकड़ लिया ना. అందుకనే కదా తప్పు పట్టుకున్నారు. अब ऐसा नहीं कि बाबा को कोई हाई बीपी है कि उसको नमक वाला या वैसा ही चाहिए. ఎలా అని బాబాకి ఏదో హై బీపీ ఉంది అందుకని ఉప్పుది కావాలి అని కాదు అక్కడ. क्यों ये मिस्टेक ठीक कराई बाबा ने? ఎందుకు ఆ మిస్టేక్ సరి చేశారు బాబా? ब्रह्मा भोजन का बाबा बहुत सम्मान करते थे. బ్రహ్మ భోజనానికి బాబా చాలా గౌరవాన్ని ఇచ్చేవారు. बाबा कहते थे इसमें शिव की शक्ति है, ये डायरेक्ट दुख भंजन भोजन है. బాబా అనేవారట, ఇందులో డైరెక్ట్గా శివుని యొక్క శక్తి నిండుతుంది, ఇది దుఃఖాన్ని ముక్తి చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ఆహారం అది. अगर इस भोग को श्रद्धा से खाओगे तो ये रोगों से मुक्त कर देगा. ఈ భోగ్ గనక మనం భావనతో శ్రద్ధతో తింటే గనక మన రోగాలు కూడా నయం చేయగలదు. ये हमारे कड़े संस्कारों को, आदतों को ठीक कर देगा. మన కఠినమైన పాత సంస్కారాల్ని కూడా అది సరి చేయగలదు. ये हमारे चित्त को शांत कर देगा. ఇది మన చిత్తాన్ని శాంతపరుస్తుంది. हमारे मन को पवित्र कर देगा. మన మనస్సుని పవిత్రంగా తయారు చేస్తుంది. बाबा कहते थे ब्रह्मा भोजन की थाली भी धो धो करके पी जाओ. బ్రహ్మ భోజనం యొక్క తినేటువంటి ఆ కంచం కూడా బాగా తోముకుని శుభ్రంగా తినాలి. उसका एक अन्न का दाना भी वेस्ट ना होने दो. ఆ తిన్నప్పుడు ఒక్క అన్నం మెతుకు కూడా వేస్ట్ అవ్వకూడదు. और जब ब्रह्मा बाबा थे तब बहुत सारे ब्राह्मण खाना खाने के बाद अपनी थाली को धोकर पी जाते थे. బ్రహ్మ భోజనం తిన్న తర్వాత వాళ్ళ కంచం వాళ్ళే కడుక్కునేవారు. अब सब्जी में नमक नहीं है. ఇప్పుడు కూరలో ఉప్పు లేదు కదా. 400 ब्राह्मण खाने वाले हैं. 400 మంది బ్రాహ్మణులు తినబోయేది ఉంది అప్పుడు అది. तो वो ब्रह्मा भोजन का अपमान करेंगे. మరి వాళ్ళు బ్రహ్మ భోజనాన్ని అవమానిస్తారు కదా. कोई उसको फेंकेगा, कोई उसके लिए कुछ कुछ बोलेगा, तो उसका नेगेटिव संकल्प चलते ही शक्ति खत्म.
మరి కొందరు పడేయచ్చు నచ్చక, కొందరేమో రకరకాల మాటలు అనొచ్చు. అలాగ నెగిటివ్ ఆలోచనలు పెరుగుతాయి కదా అందరిలో. అందుకని సంకల్పం నడిచింది నెగిటివ్ అంటే ఆ భోజనంలో ఉన్న శక్తి అంతా పోతుంది. इसीलिए बाबा बहुत रिस्पेक्ट करते थे ब्रह्मा भोजन का. అందుకే బ్రహ్మబాబా చాలా గౌరవాన్ని ఇచ్చేవారు ఆ భోజనానికి. इसीलिए वो मिस्टेक ठीक कराई. అందుకే ఆ తప్పుని और సరిచేశారు. आज तक भी पहले सूर्य भाई भोजन को चखते हैं फिर भोग लगता है. అందుకే ఈ రోజు వరకు కూడా సూరజ్ భాయి మధుబన్లో భోజనం ముందు రుచి చూసి అప్పుడు భోగ్ పెడతారు. दूसरी बार क्या हुआ, फिर संदेशी भोग की थाली लेकर वतन में गई और बाबा बहुत मूड में बैठा था, जिसको कहेंगे बहुत फनी मूड में बैठा था. ఇంకొకసారి భోగ్ తీసుకుని వతనానికి వెళ్ళేటప్పుడు బాబా చాలా సరదాగా ఉన్నారంట. और बाबा ने ऐसे गर्दन हिलाई, डब्बी खोली और उसमें से सर्प निकल के भागा डब्बी में से. అయితే బాబా చాలా నవ్వుతూ భోగ్ బాక్స్లో పెడతాం కదా, ఆ మూత తీశారంట. తీగానే అందులోంచి పాము బయటకు వచ్చిందంట. वो संदेशी तो डर गई. ఆ సందేశి భయపడిపోయారంట. मैं तो भोजन लेके आई, ये सर्प इतना भयंकर कहाँ से निकला. అయితే సందేశి అక్కయ్య భోజనం తీసుకొచ్చాను, ఇదేంటి ఇందులో పాము ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు. तो बाबा ने कहा कि बच्ची जाओ और चेक करो कहाँ गलती हुई. బాబా అన్నారట, బచ్చి కిందకెళ్ళు, వెళ్ళి చెక్ చేసుకో ఎక్కడ పొరపాటు జరిగిందో అన్నారు. जब चावल की डब्बी खोली तो इतना लंबा बाल पड़ा था उसमें. అయితే అన్నం అప్పుడు మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత అది తీసి చూస్తే అందులో అన్నంలో తల వెంట్రుక ఉందంట. किसको भोग लगा रही है हम, ఎవరికి పెడుతున్నాం మనం నైవేద్యం, कैसे लगाना चाहिए. ఎలా పెట్టాలి చెప్పండి. आज आपके घर में कोई अच्छे गेस्ट आने वाले हों तो क्या करोगे आप. ఈరోజు మీ ఇంటికి ఒక మంచి గెస్ట్ అతిథి రాబోతున్నారనుకోండి, మీరు ఎలా పెడతారు. हम अपने गेस्ट के लिए बढ़िया से बढ़िया डिनर सेट रखते हैं, बढ़िया से बढ़िया डाइनिंग टेबल रखते हैं. और भगवान के लिए ఆ వచ్చిన అతిథి కోసం మంచిగా డిన్నర్ సెట్ తయారు చేస్తాము, డైనింగ్ టేబుల్ అది మంచిగా శుభ్రం చేసి నీట్గా పెడతాము. మరి భగవంతుడి కోసం अगर मेरे पास नहीं है ना तो पड़ोसी का मांग कर लाएंगे. మన దగ్గర లేకపోయినా పక్క ఇంటి నుంచి అన్నా తెచ్చుకో కంచాలు అవి. भगवान को हम इतने कॉमन वे में क्यों ले लेते हैं. మరి భగవంతుడిని ఎందుకు మనం సాధారణ రీతిలో భావిస్తున్నాము. टूटी फूटी डब्बी, टूटा फूटा प्लेट डाला, ले खा ले. కాస్త విరిగిపోయినటువంటి కంచం, పగిలిపోయినటువంటి బాక్స్లో ఎందుకు పెట్టేసి తిను అంటున్నాం. इस संसार की सबसे बड़ी हस्ती, सर्वशक्तिवान, सर्वसमर्थ, इतने कॉमन में लेंगे हम उसको. ఈ ప్రపంచంలోకెల్లా సర్వశక్తివంతుడు, సర్వసమర్థుడైనటువంటి భగవంతుడికి ఇంత సాధారణ రీతిలోనా మనం పెట్టేది. कौन है बाबा. ఎవరు బాబా అంటే कॉमन है क्या वो. మామూలు వాడా. वो मेरा बनकर आ गया, इसका मतलब ये नहीं कि वो कॉमन है. నా వాడిగా అయ్యాడు అంటే దాని అర్థము ఆయన ఏదో సాధారణమైన వాడని కాదు. उसके बारे में शास्त्रों में क्या क्या लिखा है. ఆయన గురించి శాస్త్రాల్లో ఏమేం వర్ణించారు. जिसे हम भगवान कहते हैं ना, जिसे मैं मेरा बाबा कहती हूँ, वो क्या है. ఎవరు భగవంతుణ్ణి మనం నావాడు అని ఏదైతే అంటున్నామో అసలు ఆయన ఎవరు. अगर एक बार वो अपनी पलकें उठा दे मात्र तो ये सातों समुंदर सीमाएं छोड़कर पीछे हट जाएं. ఒక్కసారి ఆయన గనక కన్ను ఎర్ర చేశారంటే 7 సముద్రాలు కూడా ముంచేస్తాయి. अगर मात्र एक बार उंगली से इशारा कर दे, मात्र इशारा, तो ये पूरा हिमालय राख बनकर उड़ जाए. ఒక్క వేలుతో ఇలా సైగ చేశారంటే చాలు, ఈ హిమాలయ పర్వతాలన్నీ కూడా కదిలిపోతాయి. अगर मात्र अपने मन में वो संकल्प कर ले, मात्र संकल्प, तो पूरी वसुंधरा को 1 सेकंड में चेंज कर दे.
కేవలం సంకల్ప మాత్రంగా, కేవలం ఆలోచన చేస్తే చాలు ఈ భూమి అంతా కూడా కంపించిపోతుంది. इस संसार में जितनी भी बल शक्ति पावर आप देख रहे हो उसका स्रोत है वो. ఈ ప్రపంచంలో కనిపించేటువంటి శక్తి బలం మీరు ఏదైతే చూస్తున్నారో అదంతటికీ కూడా రచయిత ఆయన. वो मेरा बाबा है, ఆయన నా తండ్రి, कॉमन नहीं है. సాధారణమైన వాడు కాదు इस ఆయన. सृष्टि का सबसे बड़ा गेस्ट है वो. ఈ సృష్టిలో అందరికంటే గొప్ప అతిథి ఆయన. किस तरीके से ऑफर करूं मैं उसको भोग. మరి ఆయనకి ఏ విధానంలో మనం భోగ్ అర్పించాలి? एक बार बाबा सभी कुमारों को बुलाया, इंडिया के सभी कुमारों से बाबा मिले. ఒకసారంట బాబా భారతదేశంలో ఉన్నటువంటి కుమారులందరినీ పిలిచి కలిశారంట. हम भी पीछे पीछे बैठे थे అక్కయ్య కూడా వెనకాల వెళ్ళి కూర్చున్నారంట. और बाबा कुमारों से चिट चैट कर रहे थे. కుమారులతో బాబా మాట్లాడుతున్నారు. बाबा बिल्कुल होमली मिल रहे थे कुमारों से. చాలా ఇంట్లో వాళ్ళలాగా కలుస్తూ और మాట్లాడుతున్నారు. बाबा ने कहा कुमार बच्चे भी बाबा को भोग लगाते हैं. కుమారులు కూడా పిల్లలు బాబాకి భోగ్ పెడుతున్నారు అంటున్నారు. जो बच्चे परिवार से अलग रहते हैं, बिजनेस नौकरी करते हैं, बाबा के बच्चे हैं, वो भोग लगाते हैं बाबा को, भोजन बनाते हैं. तो కొందరు పిల్లలు జ్ఞానంలో ఉంటారు, కుమారులు వాళ్ళ తల్లిదండ్రులు ఉండకపోతే వీళ్ళు వేరే ఊళ్ళో ఉండాల్సి వస్తే వ్యాపార నిమిత్తం ఉద్యోగం నిమిత్తం వాళ్ళు కూడా భోగ్ పెడుతూ ఉంటారు బాబాకి. फिर बाबा रहस्यमयी मुस्कान हंसे थोड़ा सा. బాబా కొద్దిగా చిరునవ్వు నవ్వుతూ అన్నారు. और बाबा ने कहा कि कुछ बच्चे कैसे भोग लगाते हैं बताऊं. కొందరు పిల్లలు మరి కుమారులు భోగ్ ఎలా పెడతారో తెలుసా నాకు అన్నారట. कहते हैं कुमारों का जो फेवरेट होता है ना खिचड़ी पुलाव, फटाफट बनाओ. కుమారులకి ఫేవరెట్ ఏంటంటే కిచిడి పులావ్, వెంట వెంటనే చేసేయచ్చు. तो वो बच्चे जल्दी जल्दी खिचड़ी पुलाव बनाते हैं कुकर में. తొందరగా కుక్కర్లో కిచిడి పులావ్ చేసేసుకుంటారు. उसमें बिसल लगवाते हैं और फटाफट ढक्कन खोल के कुकर का बाबा के सामने रख देते हैं, इसी में खा लो. విజిల్ కుక్కర్కి విజిల్ పెట్టేసి విజిల్ రాగానే అది మూత తీసి దాంతోనే బాబా తినే అని పెట్టేస్తారు. बाबा मैं बहुत बिजी हूँ, मेरे पास टाइम नहीं है, इसी में खा ले फटाफट. బాబా నేను చాలా బిజీ, టైం లేదు, కాస్త ఇందులోనే తినే అని పెట్టేస్తారట. तो बाबा भी ऐसे ही हंसे जैसे आप हंस रहे ना. बाबा जोर जोर से हंसे. बोले भाले बच्चे ऐसे भोग लगाते हैं बाबा को. మీరు ఇప్పుడు ఎలా నవ్వుతున్నారో బాబా కూడా అలా నవ్వారట. నవ్వుతూ పిల్లలు అలాగా చేస్తూ ఉంటారు నాకు భోగ్ పెడుతూ అని. फिर बाबा ने पूछा बच्चे तुम कुकर में खा लोगे, तुम कुकर के अंदर खा लोगे. బాబా అడిగారట, బచ్చే మరి మీరు కుక్కర్లోనే తింటారా అలాగా? तुम कितने भी बिजी क्यों ना हो प्लेट में तो निकालोगे ना. మీరు ఎంత బిజీ అయినా సరే కాస్త కంచంలో వడ్డించుకుంటారు కదా. तो बच्चे नहीं खा सकते तो बाप कैसे खाएगा. మరి పిల్లలు మీరు అలా తిన్నప్పుడు తినరు కదా, మరి బాబా ఎలా తింటారు? भोग लगाने का मतलब काम उतारना नहीं है. భోగ్ పెట్టడం అంటే ఏదో పని చేసేయడం అవగొట్టేసుకోవడం అని కాదు. कि हमारी एक रीति रस्म है बस भरो और रख दो काम पूरा हो गया. అదేనా ఏదో ప్లేట్లో సర్దేయడం పెట్టేయడం అది కాదు కదా భోగ్ పెట్టడం అంటే. भूखा किसका है भगवान. భగవంతుడు దేని ఆకలితో ఉన్నారు? पुलाव खिचड़ी का भूखा है. పలావ్ కిచిడి యొక్క ఆకలితో ఉన్నాడు ఆయన. किसका भूखा है. దేని యొక్క ఆకలితో ఉన్నారు ఆయన? सुना नहीं मैंने. వినపడట్లేదంట అక్కయ్యకి. भाड़ा किसका देगा वो. దేనికి భాగ్యాన్ని ఇస్తారైనా? भावनाओं का भाड़ा मिलेगा. भूखा किसका है. ఆకలి. भावनाओं का. अगर जीवन में समस्याएं प्रॉब्लम्स आ गई, पीछा नहीं छोड़ रही है, इमीडिएट पुण्यों की आवश्यकता है. మనకి జీవితంలో సమస్యలు వస్తున్నాయి, ఎంతకీ తగ్గట్లేదు, ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయంటే మనకు అక్కడ అత్యవసరమైనది ఏంటంటే పుణ్య ఖాతా కావాలి అక్కడ. ये जो भोग है ये इमीडिएटली पुण्यों में वृद्धि करता है. ఈ భోగు పెట్టడం ద్వారా మనకి వెంటనే పుణ్య ఖాతా పెరుగుతుంది. देखिए दुनिया में भी जब किसी का समय ठीक नहीं चलता, विघ्न आ जाते हैं, ग्रहचारी आ जाती है,
तो वो अपने गुरुओं के पास जाते हैं, ज्योतिषियों के पास जाते हैं। ప్రపంచంలో కూడా ఎవరికైనా దశ బాగాలేదనుకోండి, సరిగ్గా సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటే, వాళ్ళకి సరిగ్గా లేకపోతే జీవితం, వెంటనే వాళ్ళు జ్యోతిష్యుల దగ్గరికి, గురువుల దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. तो वो लोग भी इनडायरेक्टली अल्पकालीन कुछ ना कुछ इमीडिएटली पुण्य कराते हैं उनसे। వెంటనే వాళ్ళు కూడా ఏం చేయిస్తారు, వీళ్ళ చేత ఏదో ఒకటి అల్పకాలికంగా ఏదో దాన పుణ్యకర్మ చేయిస్తారు వాళ్ళ చేత. कैसे पुण्य कराते? मंदिर में ये दान दे देना, ब्राह्मणों को खिला देना, ये उधर कुछ ना कुछ अल्पकालीन इनडायरेक्टली पुण्य करवाते हैं। అల్పకాలికంగా ఇండైరెక్ట్గా ఏదైనా పుణ్య ఖాతా జమ చేయించడానికి ఏదైనా గుళ్ళో దానం ఇమ్మని, లేకపోతే ఎవరికైనా దానం చేయమని చెప్తారు. भोगनाई क्यों आती है? पाप का प्रभाव जब सामने आता है तो भोगनाई जीवन में आ जाती है। కష్టాలు ఎందుకు అనుభవించాల్సి వస్తుంది? మన పాప ఖాతా మన ఎదురుగా వచ్చేసరికి మనం ఆ కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. उस टाइम जरूरत है पुण्य के प्रभाव को बढ़ाने की। మరి ఆ సమయంలో పుణ్య ఖాతా యొక్క ప్రభావం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. पुण्य का प्रभाव बढ़ेगा तो पाप का प्रभाव डाउन हो जाएगा। పుణ్యం యొక్క ప్రభావం పెరిగితే పాపం యొక్క ప్రభావం తగ్గుతుంది. और भोगनाएं समाप्त हो जाएंगी। మనం అనుభవించాల్సింది కూడా సమాప్తి అయిపోతుంది. भोग लगाइए, भोगनाएं मिटाइए। భోగ్ అర్పించండి, కష్టాలు అనుభవించడాన్ని తొలగించుకోండి. जगदीश भाई साहब ने मुझे छोटी सी उम्र में ये बात बताई थी। జగదీష్ భాయ్ ఈ విషయము అక్కయ్యకి చిన్న వయసులో ఉండగా చెప్పారు. हम 12-13 साल की थी। सेंटर पर मुझे फीवर आया हुआ था और मैं भोग लगाने जा रही थी बाबा के रूम में। అక్కయ్య 12-13 సంవత్సరాలప్పుడు సెంటర్లో ఉన్నారు. అక్కయ్యకి చాలా జ్వరంగా ఉన్నప్పుడు భోగ్ పెట్టడానికి వెళ్తున్నారు బాబా రూమ్లోకి. तो भाई साहब ने पूछा तुम्हारी हेल्थ ठीक नहीं? तो मैंने बोला नहीं, मुझे फीवर है। బాయ్జీ అడిగారు, జగదీష్ భాయ్ ఏంటి నీకు ఆరోగ్యం బాలేదా అంటే, అవును బాలేదు అన్నారు అక్కయ్య. तो भाई साहब ने कहा भोग लगाओगी तो भोगनाएं मिट जाएंगी। నువ్వు భోగ్ పెడుతున్నావు కదా, భోగ్ పెట్టావు అంటే నీ యొక్క అనుభవించాల్సిన ఖాతా తొలగిపోతుంది అని. भोग लगाने से इमीडिएट पुण्यों में वृद्धि कैसे होती है? భోగ్ పెట్టడం వల్ల మనకి పుణ్య ఖాతా వెంటనే ఎందుకు పెరుగుతుంది? और ज्योतिष के हिसाब से भी देखिए, ज्योतिष में गुरु ग्रह को, बृहस्पति दशा को सबसे अधिक महत्व दिया है। జ్యోతిష్యంలో కూడా బృహస్పతి దశకి చాలా మహత్వాన్ని ఇస్తారు. बाबा भी क्या कहता है, अभी तुम्हारे सर पर कौन सी दशा बैठी है? బాబా కూడా ఏమంటారు, ఇప్పుడు మీ తలపై ఏ దశ ఉందంటారు? जिसके सर पर बृहस्पति की दशा आ जाए उसके जीवन में राजयोग, राजाई पाने के योग बनते हैं। ఎవరి తలపై అయితే బృహస్పతి దశ ఉంటుందో వాళ్ళు రాజయోగం అనుభవించేది ఉంటుంది. और बृहस्पति की दशा हट जाए तो राहु केतु का प्रभाव होता है। भोगी, रोगी, शोकी क्या क्या बन जाता है। బృహస్పతి దశ పోయి రాహు కేతు దశ వచ్చింది అంటే కనుక ఇంకా వాళ్ళకి దుఃఖం, అశాంతి, నానా కష్టాలు వస్తాయి. ज्योतिष लोग कहते हैं कि बृहस्पति की दशा को बढ़ाने के लिए ये फास्ट रखो, ये खाओ, ये कपड़े पहनो। జ్యోతిష్యులైతే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ వ్రతం పెట్టుకోండి, ఉపవాసం చేయండి అని రకరకాల విధానాలు చెప్తారు. अपने सुकर्मों के बल पर ही सतयुग में तुमको आना है। शिव पिता को अब याद करो।
शिव शक्ति सेना की रणभेरी अब फिर बजती है। शिव बाबा के ज्ञान से फिर माया को मार भगाना है। शिव पिता को अब याद करो, सतयुग में तुमको आना है। शिव पिता को अब याद करो, मुक्ति धाम तुम्हें जाना है। अपने सुकर्मों के बल पर ही सतयुग में अब तुम्हें आना है। धाम में तुम्हें सतयुग में अब तुम्हें आना है। धाम में तुम्हें जाना है। ओम शांति। तो देखिए, हम परम सद्गुरुवार को, परम सद्गुरु को अपनी श्रद्धा अर्पित करने के लिए सद्गुरुवार को भोग लगाते, जिसको हम बृहस्पतिवार भी कहते हैं। సద్గురువారం నాడు మనం సద్గురువుకి భోగ్ పెడతాము. అందుకనే దాన్ని సద్గురువారం అని అంటాము. అంటే గురువుకి మనం నైవేద్యం పెడుతున్నాము. तो बृहस्पतिवार, బృహస్పతివారం అని అంటాము. शुद्ध हिंदी नेम बृहस्पतिवार। శుద్ధమైన హిందీలో అయితే బృహస్పతివార్ అంటారట దాన్ని. बृहस्पति का मीनिंग क्या है? బృహస్పతి అంటే మీనింగ్ అర్థం ఏంటి? इस पूरे संसार को एक वृक्ष के रूप में बाबा ने लिया है, जिसको कल्प वृक्ष कहते हैं। ఈ మొత్తం ప్రపంచం అంతటిని బాబా ఒక వృక్ష రూపంలో చెప్తారు. దాన్నే కల్ప వృక్షం అంటారు. तो वृक्ष का पति बृहस्पति, మరి ఆ వృక్షానికి పతి బృహస్పతి. तो वृक्ष का पति कौन है వృక్షానికి పతి ఎవరు? जी? గట్టిగా చెప్పండి. देखो मेरी आवाज कितनी ऊंची है। आपने तो ब्रह्मा भोजन मिलेगा आपको, लेकिन अभी तो बोलिए ना। అక్కే గొంతు ఎంతగా వినిపిస్తుంది మీకు? వినపడుతుందా? మరి మీ గొంతు ఎవరిది వినపట్లేదు అక్కేకి. మీకు షిమ్లాకి- బ్రహ్మ భోజన్ పెడతారు, కంగారు పడకండి, కాస్త జవాబు చెప్పండి అంటున్నారు. शिमला की वंडरफुल घटना है, एक बहरे भाई ने वहां पूरी भट्टी सुनी। रियल घटना, जो सुनता नहीं था, बहरा था, उसने पूरी भट्टी सुनी। సిమ్లాలో ఒకసారి బట్టి జరిగితే అక్కడ ఒక